హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో పిల్లలకు నచ్చేలాగా హెల్దీగా చాలా టేస్టీగా ఉండే పొటాటో కట్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 2 పెద్ద సైజ్ ఆలూని తీసుకుని పొట్టు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల్లో ఆలు మెత్తగా ఉడికిపోతుంది. ముక్కలు చల్లారిన తర్వాత వాటర్ లేకుండా తీసుకుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇందులోనే క్యారెట్ తురుము, సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, 3 టీ స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ బొంబాయి రవ్వ, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఫ్రై చేయడానికి పెనం కానీ నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలు మిక్చర్ని కట్లెట్ షేప్లో చేసుకుని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి రెండో వైపు కూడా అలాగే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీ ఆలు కట్లెట్ రెడీ అయిపోయింది. వేడిగా ఈవినింగ్ టైంలో పిల్లలకు చేసి పెట్టండి. ఇంకా కొద్దిగా సాస్ వేసి ఇవ్వండి, మొత్తం లాగించేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.